బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి బ్రహ్మదేవుడు వామనమూర్తిని ప్రార్థించి బలిచక్రవర్తిని బంధ విముక్తుణ్ణి చెయ్యమని కోరిన పిదప భగవంతుడు ఈ విధంగా అంటున్నాడు: ఎవనిపై నేను దయ చూపాలని అనుకుంటానో అటువంటి వాని సంపదనంతా నేను అపహరిస్తాను. సంసార సంబంధమైన మైకంలో ఎవడు లోకాన్ని నన్ను ధిక్కరిస్తాడో అతడు నానా జన్మలు ఎత్తి దుర్గతిని పొందుతాడు. ధనము, వయస్సు, రూపము, విద్య, బలము, ఐశ్వర్యము, కర్మ, జన్మ మొదలైన వాటి వల్ల వచ్చే గర్వాన్ని విడిచిపెట్టి ఏ విధమైన మాలిన్యము లేకుండా ఎవరు ఉంటారో వారిని నేను రక్షిస్తాను. నన్ను నమ్ముకున్నవాడు ఎన్నడూ లోభము, అభిమానము, సంసారము, వైభవము అనే వాటి వలన చెడిపోడు. బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధువ్రజ త్యక్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియున్ తప్పడు ఉద్బుద్ధుండై అజయాఖ్యమాయ గెలిచెన్ పుణ్యుండి తండల్పుడే. ఈతడు బంధింపబడినా, గురువు యొక్క శాపానికి గురి అయినా, బంధుజనం చేత వదిలివేయబడినా, లభించిన ఐశ్వర్యము అంతా కోల్పోయినా, వైభవం అంతా క్షీణించినా, నిరుపేద అయినా పరిశుద్ధత్వాన్ని, సత్యాన్ని, కరుణను ఏమాత్రమూ విడిచిపెట్టలేదు. తన బుద్ధిబలం చేత మాయను గెలిచాడు. ఇతడు గొప్ప పుణ్యం చేసుకున్నవాడే కాని అల్పుడు ఎంతమాత్రమూ కాదు అని బలిచక్రవర్తి గురించి భగవంతుడు అన్నాడు. అసురనాథుడనుచు అనగుని మర్యాద ఏను చూతమనుచూ ఇంతవలుక నిజము పలికైతడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు. ఈ పుణ్యాత్ముడైన అసురనాథుని మర్యాద ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతోటే నేను ఇంతసేపు పలుకకుండా ఊరుకున్నాను. ఇతడు సత్యవాది, నిర్మలమైన ఆచారం గలవాడు. ఇతని ప్రవర్తన ప్రశంసనీయము. సావర్ణిమనువు వేళను దేవేంద్రుడగు ఇతండు దేవతలకు దుర్భావితమగు ఆ చోటికి రావించెదను అంతమీద రక్షింతు దయన్. ఇతను సావర్ణిమనువు కాలంలో దేవతలందరికీ దేవేంద్రుడవుతాడు. భావించడానికి వీలు కాని ఆ పదవిలోనికి రావడానికి నేనే పిలిపిస్తాను, దయతో రక్షిస్తాను. ఓ ఇంద్రసేన మహారాజా, నీకు క్షేమం కలుగుగాక. నీవు దేనికి భయపడవద్దు. నీ దానం బహు ప్రశంసనీయము. నీవు సుతరలోకంలో ఉండు. ఆ లోక సౌభాగ్యానికి దేవతలు సైతం కుతూహలపడతారు. దుఃఖము, కష్టాలు, దుర్మరణములు, వ్యాధులు, బాధలు అక్కడ ఉండేవారికి ఉండవు. నీ ఆజ్ఞను పాటించని రాక్షసులను నా చక్రం వచ్చి సంహరిస్తుంది. దిక్పాలకులకు సైతము అక్కడ నీపై అధికారం ఉండదు. ఇక మిగతా వారి గురించి చెప్పేదేముంది? నిన్ను నేను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను. నీవు కోరినప్పుడు కనిపిస్తాను. దానవులు, దైత్యులు వీరి కలయిక వల్ల నీకు కలిగిన అసురభావం నన్ను ధ్యానించటం వలన తొలగిపోతుంది. నా ఆజ్ఞను అనుసరించి నీవు సుతల లోకంలో ఉండు అని వామనస్వామి బలిచక్రవర్తితో అన్నాడు.